నీ ఆశలన్నీ లోకానికి విరుద్ధంగా ఉండాలి. లోకంలో నీలాంటి వాళ్ళు కలిగిన ఆశలు నీలో ఉండకూడదు. ఆ అబ్బాయితో తిరుగుదామా, ఈ అమ్మాయితో తిరుగుదామా, వాళ్ళతో ముచ్చళ్ళాడదామా, ఈ ఫోన్ చాటింగ్లు చేద్దామా, చండాలమైన దృశ్యాలు చూద్దామా, ఇవి భూ సంబంధమైన కోరికలు. అవి నీకు వద్దు. నీకెప్పుడు పరసంబంధమైన ఆశలు ఉండాలి. ప్రభు పని చేద్దామా, ప్రభు కొరకు బ్రతుకుదామా, ఇదిగో నేను 10 మందికి ప్రయోజనకరంగా ఉండాలి, నేను మేలుకరంగా ఉండాలన్న ఆశలు నీలో ఉండాలమ్మా. నీ తల్లిదండ్రులకు సంతోషం కలిగించే పనులు చేయటానికి నువ్వు ఆశ పెట్టుకో. నీ పరిశుద్ధాత్మ దేవునికి ఆనందం కలిగించే పని. నువ్వు కూడా ఒక చీకటి సంబంధిగా మారిపోవద్దు. నువ్వు ఒక వెలుగులా ఉండాలా, వెలుగుతో ఉండాలా, వెలగాల. నువ్వు ఉందా? నీలో వెలుగు ఉండాలంటే పరిశుద్ధాత్మ అగ్ని, పరిశుద్ధాత్మ నూనె నీలో ఉండాలా. ప్రతిరోజు వాక్యంతో ప్రార్థనతో నింపుకుంటూ యేసుక్రీస్తు ప్రభువుని నీ హృదయంలో అంగీకరించగలిగితే నువ్వు ఒక లైట్లా లోకానికి కనబడతావు.